ఎలా అనిపించిందండి ఓ సుకుమారి? బాగుందండి. సో ఐశ్వర్య రాజేష్ ఎలా చేసింది? చాలా బాగా చేసింది. సో షాక్ కొట్టిందా మీకు? నాకెందుకు కొడుతుందండి చూస్తే, అంటే మీ మనసుకు షాక్ కొట్టిందా? మైండ్ కొట్టింది. బాగుంది. నచ్చిందా? బాగుంది. ప్లస్ ఏంటి సినిమాలో? అందరి యాక్టింగ్ కామెడీ బాగుంది. తిరువీరు అండ్ ఐశ్వర్య రాజేష్ కెమిస్ట్రీ ఎలా అనిపించింది? యాక్చువల్లీ కొత్త కాంబినేషన్ కదా, బాగుంది. ప్లస్ ఏంటి మైనస్ ఏంటి? మైనస్లు అంటూ ఏం చెప్పలేను, ప్లస్ అయితే కామెడీ బాగుంది. సో ఓవరాల్ ఏం చెప్తారు? సినిమా బాగుంది, చూడొచ్చా? చూడొచ్చు. కామెడీ యా యా ఎమోషన్ యా యా కొంతమంది ఎక్కలేదు అంటున్నారు. వాళ్ళు సరిగ్గా చూడలేదేమో. Yeah. చూస్తారా ఫ్యామిలీతో? మా ఫ్యామిలీతోనే వచ్చిన ఆల్రెడీ నేను. వెరీ గుడ్. చాలా బాగుందండి. ఫన్ ఎలిమెంట్ చాలా బాగుంది. హీరోయిన్ కొత్త జోనర్లో చూసినట్టుంది. చాలా బాగుంటుంది. ప్లస్ ఏంటి మైనస్ ఏంటి? మైనస్ ఏం లేదు, మంచి ఫ్యామిలీ మూవీ అని చెప్పొచ్చు. సరదాగా అందరం కలిసి ఫ్యామిలీతో చూసే మూవీ అని చెప్పొచ్చు. కానీ ఒక కరెంట్ షాక్ ఆ కంటెంట్ తీసుకున్నారు కదా, యాక్సెప్ట్ చేస్తారా ఆడియన్స్? అలా ఏం లేదు, ఏడు కొత్త జోనర్స్ కదా అన్ని, వీళ్ళు కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తారు. చాలా బాగుంటుంది. పల్లెటూరు సీక్వెన్స్ అంతా బాగుంది. చాలా బాగుంటుంది. అండ్ తిరువీరు ఐశ్వర్య రాజేష్ ఎలా అనిపించారు? ఆ కప్పులు కొంచెం కొత్తగా ఉండింది, కానీ బాగుండింది చూడడానికి కూడా. అంటే ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ పక్కన చేసింది సంక్రాంతికి వస్తున్నాం, అలాంటిది తిరువీరు పక్కన ఇప్పుడు చేసింది. సో ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యిందా? అంటే ఆ మూవీకి తగ్గట్టు సీన్స్ అన్ని బాగున్నాయండి, బాగుంటుంది. సో ఓవరాల్గా ఏం చెప్తాం మూవీ గురించి? బాగుంది. ఫ్యామిలీ అందరు కూర్చొని సరదాగా ఒక రోజు వచ్చి మంచిగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. మేడం ఓ సుకుమారి ఎలా అనిపించింది? మూవీ అయితే చాలా బాగుంది అండి. అండ్ స్వీట్ అండ్ సింపుల్ గా చెప్పాలంటే జస్ట్ ఒక షాక్ అయితే మనకి కొట్టించారనమాట. కొట్టించేశారు. చాలా బాగా నవ్వుకున్నామండి. ప్రతి మూమెంట్ కూడా ఏదో ఒక ట్విస్ట్ తో అలా షాక్ కొట్టించడం, ఇదంతా మనకి ఒక కొత్త డిఫరెంట్ అంటే టాపిక్ అనేది మనకి ఇక్కడ చూపిస్తున్నారు. సో ఐశ్వర్య రాజేష్ తిరువీరు యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. కెమిస్ట్రీ ఎలా ఉంది? అన్ని విధాలుగా చాలా బాగుంది మూవీ. అందరూ చూడాలి కూడా. ఇంకా పార్ట్ 2 కూడా ఉంది, అందరం వెయిట్ చేస్తున్నాం పార్ట్ 2. ఎస్పెషల్లీ ఐశ్వర్య రాజేష్ తో తిరువీరు యాక్టింగ్ ఇరగదీశాడు. ఎక్కడా కూడా డౌన్ అవ్వలేదు. అందరికీ ఉన్న డౌట్ ఇదే, తిరువీరు అప్కమింగ్ హీరో ఎవరైతే ఉన్నారో తను యాక్టింగ్ పరంగా చాలా బాగా ఇరగదీశాడు ఈ సినిమాలో. తన ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ ప్రీవియస్ మూవీస్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా బాగున్నాయి. యాక్టింగ్ పరంగా ఇంకా ఈ సినిమా చాలా బాగుంది. అండ్ ఆ డైరెక్టర్ ఆ షాక్ అనే కంటెంట్ తో మూవీ చాలా బాగా తీసుకెళ్ళాడు. ఫన్ ఉంది, ఎమోషన్ ఉంది, కామెడీ, అన్ని టైమింగ్ కూడా చాలా బాగున్నాయి. సో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా వచ్చి చూడాల్సిన బాగుంది. ఫ్యామిలీ పిక్చర్ బాగుంది, జోకులు బాగున్నాయి, అంత బాగుంది, అన్ని మంచి. ఏం నచ్చిందమ్మా? మీ జనరేషన్ వాళ్ళకి ఎక్కువ ఈ సినిమా మంచిగా ఉంది, అందరు చూడొచ్చు. అమ్మా ఇది కరెంట్ షాక్ అనేది ఒక సెన్సిటివ్ టాపిక్ అది. సో జనాలు లీనమయ్యారా ఆ టాపిక్ లో? మంచిగా ఉంది, ఏం అనిపిస్తలేదు, బాగుంది, చూడొచ్చు, అందరుగా చూడొచ్చు, ఫ్యామిలీ చూడొచ్చు, పిల్లలు చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. తిరువీరు ఐశ్వర్య రాజేష్ ఎలా అనిపించారు? మంచిగా ఉంది, జోడీ కూడా బాగుంది, మంచిగా మంచిగా చేసిండ్రు. వాళ్ళిద్దరికి సెట్ అయిందా? మనం ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్నాము, వెంకటేష్ పక్కన చూసాం కదా. ఏం లేదు, మంచిగా సెట్ అయింది, బాగుంది. సాంగ్స్ ఎలా ఉంది? అన్ని బాగున్నాయండి, సూపర్. యాక్టింగ్ డౌన్ అయినట్టుగా లేదు, చాలా బాగా చేశారు. అంటే మనం ఐశ్వర్య రాజేష్ గారిని ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ గారి పక్కన చూసాం కదా. ఈ పేరు చూడడానికి కొత్తగా కొంచెం డామినేటింగ్ గా అస్సలు లేదు. తిరువీరు అండ్ ఐశ్వర్య రాజేష్ వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంది. అండ్ కామెడీ బాగుంది, ఫన్ టైం బాగుంది, ఎమోషన్స్ అన్ని చాలా బాగున్నాయి. ఈ సస్పెన్స్ ఏదైతే ఉందో ఎండ్ వరకు దాన్ని అలా సస్పెన్స్ అంటే అంతగా ఏం లేదు, కామెడీతో ముందుకెళ్తుంది కాబట్టి బాగుంది, చూడొచ్చు. మనం బోర్ ఎక్కడ కొట్టలేదు, మనకి లేచి వెళ్ళిపోదామని ఎక్కడ అనలేదు. టికెట్ తీసుకున్న చాలా బాగుందండి. షాకింగ్ కంటెంట్తో చాలా బాగా తీస్తారు డైరెక్టర్ గారు. మ్యూజిక్ మా అందులోనే సైడ్ క్యారెక్టర్లు మేష సురేష్ గారు చాలా బాగా చేశారు. అందరూ రాజ్ కుమార్ మా ఫ్రెండ్స్ అందరూ బాగా చేశారండి. చాలా నీట్గా ఉంది. ఓ సుకుమార్ అనేది షాకింగ్ కంటెంట్. షాక్ కొట్టిందా? షాక్ మామూలు కొట్టలేదు. ఇప్పుడు మీరు ఇంకో ఇలా ముట్టుకుని ఇలా షాక్ కొట్టిందో హీరోయిన్ ఇలా మొత్తం అందరికీ భయపెట్టించింది. ఆ కంటెంట్ కూడా బాగా తీశారు డైరెక్టర్ గారు. సినిమాలో అది ఉందా? అది ఉందండి, చాలా బాగా తీశారు. చాలా నైస్గా ఉంది. చూడండి, అందరూ చూడండి, ప్రేక్షకులు అందరూ చాలా నీట్గా ఉంది. అందరూ చూడవలసిన సినిమా. ఫ్యామిలీ మొత్తం వాళ్ళకే కాదండి, అందరికీ మొత్తం చూపించిందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నాకా మామూలు కొట్టలేదు, కూర్చొని 10 సార్లు పడ్డాను నేను. బాగుందండి, మంచి ఫన్ ఫ్యామిలీ, అంటే ఫ్యామిలీ అందరు చక్కగా కూర్చొని ఎంజాయ్ చేసేటువంటి సినిమా ఇది.
అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంది. అండ్ ఫ్యామిలీలో ఉండేటువంటి విలేజ్లో జరుగుతుంటాయి కదా, మనం ఒక విలేజ్కి మంచి పెళ్ళికి వెళ్ళినప్పుడు జరిగే అనుభూతులు అన్నీ మనకి ఈ సినిమాలో కనిపిస్తాయి. సినిమా అయితే చాలా బాగుంది. అండ్ ఆ ఎమోషన్ ఏదైతే ఉందో మెయిన్ కోడ్ అది చాలా బాగా రిలేషన్షిప్ చాలా బాగా చూపించారు డైరెక్టర్. కొట్టిందే షాకు. కొట్టింది. మీకు కూడా కావాలంటే వెళ్ళి ఓసుకుమారి సినిమా చూడండి, మీకేం షాక్ కొట్టదు కానీ సినిమా చాలా బాగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అందరూ దయచేసి సినిమాని చూడండి, సినిమా చాలా బాగుంది. కాదన్నా, అంటే షాక్ కొట్టడం అనేది ఒక సెన్సిటివ్ టాపిక్, అది ఎలా తీసుకొచ్చారు డైరెక్టర్ గారు? సో జనాలు కనెక్ట్ చేశారా? డెఫినెట్లీ జనాలకు కనెక్ట్ చేస్తాడండి. ఎందుకంటే ఆ షాక్ కొట్టేది అనేది అసలు దాని ఏంటి పాయింట్ అనేది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. అంటే ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా మనకు ప్రతి సినిమాలో కొన్ని డిఫరెంట్గా, అలా ఒక కొత్తతనాన్ని అయితే మనకు డైరెక్టర్ గారు చూపించారంటే దానికి రిలేటివ్గా ఏంటి ప్రాబ్లం అనేది కూడా మనకు సినిమా చూస్తే తెలుస్తుంది. దాన్ని క్లియర్గా మనకు కంక్లూజన్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్స్.